నా పేరు బివి రాఘవమ్మ అండి. నేను మీర్పేట నుంచి వచ్చాను. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఈ పిఎంసికి ఎందుకంటే నాకు మొదట్లో ధ్యానం చేసేటప్పుడు అనిపించేది, ఈ విషయానికి అంతటికీ జ్ఞానాన్ని పంచాలి అనిపించేది. ఏంటి నా నోట్లోంచి మాటే రాదు, ఈ విషయానికి ఎలా పంచుతాను అని. అప్పుడు 2017లో ఒకసారి ఆనంద్ గారు, వాణి మేడం వీళ్ళు వచ్చారనమాట. పిఎంసి పెడుతున్నాము, అప్పుడు షేర్స్ అని కూడా తెలియదు. ఇలా అనే వరకు ఎన్నో దానాలు చేస్తున్నాం, ఇది విషయానికంతా అందుతుంది కదా, ఇది కూడా కడదాము అని ఫస్ట్ టైం కట్టామండి. సెకండ్ టైం నేను అమెరికా వెళ్తాను, రాములు గారికి 50,000 ఇచ్చేసి వెళ్ళానండి. మళ్ళీ షేర్స్ ఏదో వస్తున్నాయి అంటున్నారు, మీరు కట్టండి అని. అప్పుడంతా డిజిటల్ లేదండి. థర్డ్ టైము 20లో అప్పుడు మా మీర్పేట అంతా కలిపి 1 కోటి రూపాయల వరకు మేము బాగా 4 అంబాసిడర్లు పెట్టుకున్నాము, బాగా చేసామండి. అప్పుడు బాగా ప్రచారం కూడా చేసాము. అది అమెరికాలో ఉన్నప్పుడు మన పిఎంసి ఛానల్ ఓపెన్ అయిందండి, ఆగస్ట్ 15th అప్పుడు 18లో. నాకు ఎంత ఆనందం అంటే, ఇదేనేమో మనకు వచ్చిన ప్రతిదీ కూడా అనుభవము, ప్రతి మెసేజ్ కూడా కార్యరూపం దాలుస్తుంది అనేది నేనే నిదర్శనం అండి, ఇంకెవరో కాదు. ఎందుకంటే నా మనసులో అనుకున్నాను, మనసులో వచ్చింది, అది కార్యరూపం దాల్చింది. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, మేము కలెక్షన్కి వెళ్తే పిఎంసి ద్వారా ధ్యానంలోకి వచ్చాము అంటున్నారు. అసలు ఎంత ఆనందం అండి. అసలు ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్కళ్ళు ఆనందం పొందుతున్నాం మనం. ఈ సేవ చేయటమే కాదు, దీనివల్ల అందరం ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పిఎంసి వాళ్ళకి ధన్యవాదములు, టీం అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ.